ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. లాలాగూడలోని తన ఇంట్లో అకస్మాత్తుగా కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. 64 ఏళ్ల అందశ్రీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గుండెపోటుతో అందశ్రీ మృతి చెందినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. 5 ఏళ్లుగా అందశ్రీ హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని, తన ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోలేదని వైద్యులు చెబుతున్నారు. అందశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఆయన ఒక అనాథగా పెరిగారు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపిరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. తన స్వీయ కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారం అందుకున్నారు.